అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కుక్క బాధపడబట్టింది యజమాని జీవిడ్సుడుతోని. పర్షాన్ కాబట్టిండ్రు అంత్యక్రియల దగ్గర కుక్క స్నానం చేసుడుతోని. లిఫ్ట్ లో ఇరుక్కపోయిన వాళ్ళని కాపాడింది చెల్లె. ప్రాణాలకు తెగిచ్చి సాహసం చేసిందుల్లా భలే. పులి దర్శనం చేసుకున్నది లింగాన్ని. సంతోషపరిచింది శివభక్తుల్ని. కుర్చీలలో పెట్టుకపోతున్నారు మందు. నడుస్తాయి అనుల్లా మీ కథలో పోలీసుల ముందు. ప్లాస్టిక్ ఫుడ్ తింటున్న రాజేషు. తినాలనుకున్న దాన్ని ఇట్లా కవర్లో పెట్టి నోట్లో పెట్టుకొని కసా బిసా నవిలి తర్వాత ఉమ్మేస్తారు అన్నట్టు గంతే. కొన్ని కుక్కలు మనుషుల మీద ఎనలేని ప్రేమ చూపుతుంటాయి. పెంచినోళ్ళు కాసేపు కనబడకపోతే కంగారు పడిపోతుంటాయి. అటు ఇటు చూసుకుంటా బోబో అని అరుస్తుంటాయి. ఇక యజమాని కనబడుతోనే సంబరంతోని ముంగట 2 కాళ్ళు లేపి వాళ్ళ మీద పెట్టి తోకూపుతుంటాయి. అయితే గసోంటి ఒక కుక్క ఈడొక యజమాని మీద ప్రేమ చూయించింది కదా అంటే ఏందుల్లా కుక్కకు స్నానం చేపిస్తున్నాడు గీ అన్న. ఈ కుక్క కూడా అటు ఇటు కదలకుండా మంచిగా మనుషుల లెక్కనే స్నానం చేస్తున్నది కదా. అయినా ఏదో కుక్క గాళ్ళ యజమాని మీద ఏమో ప్రేమ చూపిస్తున్నది అన్నారు. ఏం ప్రేమ అంటే గిదేనుల్లా ఆ ప్రేమ. పెంచిన యజమాని జీవిడిస్తే అంత్యక్రియలు అయిపోయినాక అందరితోని కలిసి గీ కుక్క గిట్ల తానాలి వేసింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురంలో ముచ్చటిది. పార్వతమ్మ అనే అవ్వ గీ కుక్కను ఎంతో ప్రేమతోని సాదుకున్నది. అయితే గా అవ్వ పానం మంచిగా లేక జీవిడిస్తే ఈ కుక్కే ఇంట్లో మనిషి లెక్కన మస్తు బాధపడుకుంటా అంతిమ కార్యం దానికి పోయిందే కాకుండా గిట్ల తానం కూడా వేసి అవ్వ మీదున్న ప్రేమను చూయించింది ఇట్లా. కానీ చూసిండ్రా అనుల్లా గీ కాలంలా కొందరు నా అనుకున్నోళ్ళే దగ్గరికి వస్తలేరు. అసవంటిది గీ కుక్క ప్రేమను చూసి మస్తు మంది గ్రేట్ అంటున్నారు. దీన్ని చూసి మానవత్వం లేని మనుషులు ఎంతో నేర్చుకోవాలి కదనుల్లా. కొందరు పిల్లలే గాని చిచ్చర పిడుగులు లెక్కుంటారు. మస్తు తెలివి ఉంటుంది. వాళ్ళ తెలివి చూస్తానైతే అబ్బా గింత చిన్న వయసులోనే గింత తెలివ అని చూసేటోళ్ళే పర్సన్ అవుతుంటారు. దేనికి భయపడరు. ఏదైనా కష్టం వచ్చినా పెద్దోళ్ళు భయపడుతున్నప్పుడు కూడా చిన్న పిల్లలు కొందరు ధైర్యంగా ముందుకు పోతుంటారు. ఇంగో గసోంటి ఒక ధైర్యం గల బుజ్జి ఏం చేసిందో చూడండి గిడా. లిఫ్టులా ఇటిద్దరు పిల్లలు అటిద్దరు పిల్లలు ఉన్నారా. ఇక చూడాలే గింతల్నే లిఫ్ట్ మూసుకోబోతే గి షెల్ల ఏం చేసిందో. బా బుజ్జి గ్రేట్ పో. అసలు ఏం గింత భయపడకుండా ఈ లిఫ్ట్ 2 తలుపుల నడుమ ఇరుక్కపోతాం అనుకోకుండా బలంతోని 2 తలుపులను దొబ్బి గట్లనే పట్టుకున్నది. ఇంతల్నే అందరొచ్చి లిఫ్టును తెరిచిన పోలే మళ్ళా మూసుకుంటది అనుకోకుండా ఎట్లనన్న చేసి ఈ లిఫ్ట్ లోపటున్న 2 పిల్లల్ని కాపాడాలి అని ఇగో గిట్ల సాహసం చేసింది. వయసులో చిన్నదైనా కూడా ఎంత పెద్ద సాహసం చేసిందో కదా. ధైర్యం అంటే గిట్లుండాలే. నిజంగా గీ షెల్లె చేసిన పనికి ఎంత తారీఫ్ చేసినా తక్కువనే అవుతుంది. కానీ పబ్లిక్ లిఫ్టులా పిల్లలను ఒంటరిగా ఓనీయకుండ్రి సరేనా. వాళ్ళకేం తెలుసు ఏదేదో ఒత్తుతారు. తీర ఇరుక్కపోతే పర్షన్ ఉంటది. మరి ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మస్తు వైరల్ అవుతుంది. కొన్ని ముచ్చట్లేని మనం కూడా షాక్ అయిపోతుంటాం కదా. అదే కొన్ని చూసి కూడా ఇంకా ఎక్కువ షాక్ అవుతుంటారు. ఎట్లా చెప్పాలి మీకు. ఎవరైనా మన దగ్గర వాళ్ళు సడన్గా మనకు ఏదో వేరే పని చేసుకుంటా కలిస్తే అగో నువ్వేంది ఈ పని చేసుడేందని ఎంతో పర్సన్గా అడుగుతుంటాం కదా. అప్పుడు వాళ్ళకు కూడా ఏం చెప్పానో అర్థం కాదు. ఎందుకంటే అలా పని చేస్తురని మనకు తెలియదు. వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పరు. అందుకే ఇద్దరు షాక్ అవుతుంటారు. ఇంకో సేమ్ అసౌంటి కథ అయింది లాగిడో కాడా. అయ్యో ఈ పిల్లేందుల్లో ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన పిల్లగాని పట్టుకొని ఏడుస్తున్నది. ఈ పిల్లగాడు కూడా ఈ పిల్లను ఓదారుస్తున్నాడు. ఏంది ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన వాళ్ళ మీద ఇంత ప్రేమ చూపుతారా అనుకుంటున్నారా. మ్యాటర్ ఏందయ్యా ఇక్కడ అంటే ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చింది ఎవరో కాదు ఈమె ప్రియుడట. అది చూసి షాక్ అయ్యి ఇట్లా ఆయనను పట్టుకొని ఏడిచింది పిల్ల. ఈ పిల్ల ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడితే ఈ పిల్లగాడ ఆర్డర్ తీసుకొని వచ్చిందట. తీరా ఫుడ్ ఇంటికి వచ్చుడుతోనే తీసుకుందామని బయటకు వచ్చి చూస్తే డెలివరీ బాయ్ ఎవరో కాదు ఈమె ప్రేమించిన పిల్లగాడ అయ్యేసరికి వెంటనే గట్టిగా పట్టుకొని ఎంత కష్టపడుతున్నావు నా కోసం అని ఇట్లా ప్రేమ చూపించింది. మరి ఇది ఎక్కడనో ఏమో కానీ వీడియో వైరల్ అయ్యేటాళ్లకు మస్తు మంది ఇలా ప్రేమ గొప్పది అని అంటుంటే ఇంకొందరేమో ఇదంతా ఉత్తదే కావాలనే వ్యూస్ కోసం తీసిండ్రు. నిజంగానే పిల్లగాడు ఫుడ్ డెలివరీ ఇచ్చేది అందుకోతే పిల్ల ఇంటర్ డ్రెస్ తెలియదా గాయంతా అని అంటున్నారు.
కానీ ఈ నడమ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవుతున్నది కదా ఈ సోషల్ మీడియా చేయంగా పాడై. ఆకతాయి పోరల చేష్టలకు హద్దు పద్దు లేకుండా పోతున్నది. రోడ్ల మీద అందరూ ఉన్నారని తెలిసి కూడా భయం లేని కథలు పడుతున్నారు. ఎవరన్నా తిడతారు, అవసరమైతే 4 దెబ్బలు కొడతారనే సోయి కూడా లేకుండా పిచ్చి కథలు పడుతున్నారు. ఇంకో వీడొకడు గట్లనే కథలు పడుతున్నాడు చూడుండ్రి. భయం లేని కోడి బజార్లకు వచ్చి గుడ్డు పెట్టింది అన్నట్టు భయం లేని గీ పోరడు బజార్లకు బండేసుకొని వచ్చి ఏం చేసిండో చూడుండ్రి. చూసిండ్రా నుల్లా వీని కథలు. ఆటోలో కూసున్న పిల్లను గుంజి నా బండెక్కు అంటున్నాడు. అప్పటికే చెంప వలిగిపోతది ఎవర్రా నువ్వు అన్నట్టు గా షెల్లె గట్టిగానే కోపం చేసింది. అయినా కూడా ఇనకుంటా మళ్ళీడు గా బ్యాగును గుంజుతుండు. ఇక ఈసారి ఇంకా ఎక్కువ కోపం చేసింది ఈమె. ఇక గదే టైంలో సిగ్నల్ అచ్చుడితోటి పోయిండ్రు. ఇది బీహార్లా సోపతిగాంతోని బండేసుకొని వచ్చి గిట్ల గీ బుజ్జి ఆటోలు ఉన్నది చూసి గా ఆటో పక్కనే బండ ఆపితే గా ఎన్నుకున్నోడు దిగిపోయిండు. అటెన్క వీడు గిస్వంటి కథలు పడ్డాడు. మరి ఇదంతా ఎన్నుకున్న ఎవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్టున్నారు. మస్తు వైరల్ అవుతున్నది. మరి వీడు కావాలనే చేసిండా లేకపోతే వీళ్ళు ముందే ఒకరికొగలు తెలుసా? అట్లా కాకుండా కావాలనే బద్మాష్ పనులు చేసిండా వీడు తెలియదు గాని నేషాలు చూసినోళ్ళు మస్తు తిడుతున్నారు. నడి రోడ్డు మీద కొంచెం కూడా భయం లేకుండా ఏందన్నట్టు ఇది. వార్త ఏమైందిరా రాజేష్ అంటే ఆకలి అవుతుంది జరేమన్నా తినొచ్చి చెప్తా అన్నాడు. కథ హటే పోయిండు. అసలు ఏడున్నాడో కదా. ఆకలి అవుతుంది అన్న, క్రీమ్ బండి ఇవా. ఆగో వీడు ఇంకా కొనుడు కానే ఉన్నాడు కదా అన్న. ఇప్పుడు ఈ బండును డైరెక్ట్ నోట్లో పెట్టకుండా ఇట్లా కవర్ తోనే పెట్టుకొని కచ్చ కొరికి చూర చూర చేసి వాపస్ తీసుకుంటాం. नहीं भैया नहीं लेते, एक बार देने के बाद वापस नहीं लेते दोबारा. కవర్లో పెట్టి కొరికి చూర చూర చేసి మళ్ళా వాపస్ ఇస్తావా? ఓ డబల్ రట్ట మొక్కపాడా. తీసుకోవచ్చు కదా అన్న, చూర బండి అని చెప్పే వాళ్ళకి నమ్మొచ్చు కదా. एक बार देने के बाद दोबारा वापस नहीं लेते भैया. ఓ మెంటలోడా, కొన్న బన్ను కొరికిస్తే వాపస్ తీసుకుంటారా ఎవరన్నా? తీసుకుంటే మంచిగా ఉండు. నేనేమన్నా నోట్లో పెట్టి ఎంగిల్ చేస్తున్నానా? కవర్లో పెట్టే కొరుకుతా అని చెప్పినా కదా నువ్వు కదా. కవర్లో పెట్టి కొరుకుడు ఏందిరా? చిరిగిన కవర్ ఎంటికలోడా. నీకు చెప్తే అర్థం కాదు, తిని చూపిస్తా చూడు. ఒరే ఆపుతావా? ఏందా తినుడు గలీజ్ గా కవర్లో పెట్టి? అరే సన్నబడాలంటే ఇట్లనే తినాలి. సన్నవడాలంటేనా? ఇది ఒక రకం డైట్ టెక్నిక్, నీకు తెలియదు. నీ బొందరా నీ బొంద, చిట్లిన బన్ను మొక్కపోడా. అరే నిజం, చైనాలో ఇదే ట్రెండ్ నడుస్తున్నది ఇప్పుడు. అంటే కవర్లో పెట్టి తింటున్నారా? తినరు, కాకుంటే తినాలనుకున్న దాన్ని ఇట్లా కవర్లో పెట్టి నోట్లో పెట్టుకొని కసా బిసా నవిలి తర్వాత కవర్ తీసి అవతల పడేస్తారు అన్నట్టు. కావాలంటే చూడు. శవ్వా ఏందది ఇట్లా కవర్లో పెట్టి కుక్కుంటున్నారు? ఏమొస్తుంది అట్లా చేస్తే? తినాలనుకున్నది నోట్లో పెట్టుకుంటాం కాబట్టి తిన్న ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. కవర్లో పెట్టి నములుతున్నాం కాబట్టి కడుపులో పోదు, దాంతో లావు కాకుంటుంటాం అన్నట్టు. నీ తలకాయ అడ్డమైన అన్ని ముంగటేసుకుంటావు ఎప్పటికీ. అసలే ప్లాస్టిక్ మంచిది కాదురా మొర్రో అని మొత్తుకుంటుంటే ప్లాస్టిక్ కవర్లో ఫుడ్ పెట్టి కొరుకుతాడట. ఛీ, ఏం చేయమంటావు మరి? సన్నబడదామని చెప్పి ట్రై చేస్తుంటే ఏదైనా తినే పుస్తకం అస్సలు నోరు కంట్రోల్ అవుతలేదు. అందుకే ఏదో టెక్నిక్ మంచిగా ఉన్నది కదా అని ట్రై చేస్తున్నా. కవర్ అక్కడ పడే ముందు నువ్వు బయట ఫుడ్ తినుడే మంచిది కాదంటే మీదికెంచి కవర్లో పెట్టి కంకుతున్నాడు. చల్, నువ్వు సన్నగా అయ్యేందుకు ఏదైనా డైట్ ప్లాన్ ఉంటే చెప్పు అని ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా. ఇగో ఇట్లా ట్రై చేయి, మంచిగానే ఉన్నది. సన్నగా అవుతావు. సన్నగవుడు కాదు, సావుదలకు వస్తుంది. అబ్బచ్చా, మరి లేకుంటే అట్లా కవర్లో నోట్లో పెట్టుకుంటే దానికి ఉన్న కెమికల్ అంతా కడుపులోకి పోయి ఊపిరి ఆడకుంటే అవుతుంది. ఆయనతో పుసుక్కున్న ప్లాస్టిక్ కడుపులోకి పోయింది అనుకో ఇంకేమన్నా ఉన్నదా? భూమిలో కూరుకున్న కవర్లే ఏళ్ళకేళ్ళు కరగకుండా ఉంటాయి. ఇక ఇంకా కడుపులోకి పోతే అంతే సంగతులు. అంతే అంటావా? పాపం ఎన్నెన్ని మూగ జీవాలు కవర్లు తిని ఆగమైతే కడుపులోకించి కుప్పలు కుప్పలు బయటకు తీసిన వీడియోలు చూడలే చెప్పు. అయితే ఓ పని చేయనా, ఎక్కువ కాకుండా ఒక 2-3 కవర్లు మింగనా. అప్పుడు అవి కడుపులో ఒక పక్కకుండి అరగకుండా ఉంటాయి. అవి చేయబట్టి అన్నం తక్కువ తినొచ్చు. ఎట్లున్నది ఐడియా? గుద్దుతో పోయి గుంటూరులో పడతావు గాడిదిగా. నడా పనికొచ్చే పని చేయరా అంటే అన్ని అడ్డగోలు కథలన్నీ పడుతుంటావు ఎప్పటికీ. ముందు ఆ బన్నుకు పైసలు కట్టరా ఆఫీస్కు. ఏదో సన్నగా కావాలని నా ప్రయత్నం నాది, దానికి అంత ఉర్రాలనా? ఇంకేం సన్నగా అవుతావు? 0 సైజ్ కోతావా? సన్నగున్న గాడికి చాలు గాని దాయిగా. కానీ ఏందో ఈ చైనా దేశపోళ్ళు తిక్కేషాలు ఉంటాయి అన్ని. కప్పలు పాములు పురుగులు తిన్న జాలదని ఇంకిప్పుడు కవర్ల మీద పడ్డారు మూత కండ్లోళ్ళు. మీరైతే గీసోండి ట్రై చేయకుండా పబ్లిక్. ఎద్దు ఏడ్చిన ఎవసం, రైతు ఏడ్చిన రాజ్యం అస్సలు బాగుపడది అంటారు. ఎందుకంటే ఈ దేశానికి అన్నం పెడుతుంది రైతన్న కాబట్టి.
అసొంటి రైతన్నను మనం ఎంతో గౌరవించాల్సింది పోయి కొందరు బద్మాషగాళ్ళు మోసగాళ్ళు ఎట్లా మోసం చేయాలని చూస్తురనంటే పులిహోరలో పులి ఉండదన్నట్టు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదన్నట్టు, ఇంగో గీ ఫెర్టిలైజర్ మందుల షాపులా అసలు మందులే ఉండయి. అగో గిడ గిన్ని మందులు కానొస్తున్నాయి కదా, మందులుండయి అంటారేంది అని మీరు అనుకోవచ్చు. కానీ తెల్లని అన్ని పాలు కాదు, నల్లని అన్ని నీళ్లు కాదు అన్నట్టు ఈ కనబడేటి అన్ని కూడా ఒరిజినల్ మందులు కాదు, అన్ని నకిలీయే, దొంగ మందులు. సూర్యాపేట జిల్లా మంటంపల్లిలో ముచ్చటిది. పేరుకేమో పెద్ద పెద్ద కంపెనీల మందులు, కానీ అన్ని డూప్లికేట్ అమ్ముతుండ్రాట. ఇక కొంట పోయినోళ్ళు పురుగులు సత్తలేవేందని అనుమానం వచ్చి గవిటి మీదున్న స్టిక్కర్లను చూస్తే సత్యనారాయణ గారి అసలు భాగోతం బయటపడ్డదట. ఇప్పటికే అమ్మిన మందుల విలువ 1/2 కోటి దాకా ఉండొచ్చునట. అయినా రైతులను మోసం చేసేటందుకు సిగ్గుండద్దా? వాళ్ళు పంట వండించేటందుకు అప్పులు చేసి ఎంతో చెమటోడుస్తుంటారు. గస్వంటలను కూడా మోసం చేసి దోసుకోవాలని చూసుకుంటుండే బదులు శవాల మీద ప్యాలాలు చిల్లర పైసలు ఏరుకునుడు నయం. ఛీ, ఉండాలే కొంచెమన్నా. ఒక సినిమాల కమెడియన్ ఆలి రోజు బైక్ వెనకాల ఒక ఇసుక బస్తా కట్టుకొని బీదర్కి పోతుంటాడు. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆగబట్టి ఆ ఇసుక ఏం చేస్తావని అడిగితే ఉత్తగానే సల్లుతా అంటాడు. పోలీసులకు డౌట్ వచ్చి రోజు ఆ ఇసుక బస్తాలో ఏముందని చెక్ చేస్తుంటారు, కానీ ఆలి రోజుకొక బైక్ ఎత్తుకుపోతుండని ఆలోచన రాదు. అగో గట్లనే బీహార్లో ఒకడు పోలీసులకు మస్క కొట్టబోయి దొరికిపోయిండు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటే గిదే కావచ్చు. గా అన్న తన బైక్ వెనుక సీటు మీద కుర్చీలను ఒకదాంట్లో ఒకటి దిగేసి కట్టగట్టి తీసుకుపోతుంటే పోలీసులు ఆగబట్టి ఏం తీసుకుపోతున్నావు తమ్మి అని అడిగిండ్లు. ఏం లేదు సారు, కుర్చీలు తీసుకుపోతున్నా అని చెప్పుకొచ్చిండు. అట్లనా, అయితే నీ కుర్చీలు ఎట్లున్నాయో ఒకసారి చూపెట్టు అని మీది 4 కుర్చీలు లావట్టి చూసి షాక్ అయిన్లు. అబ్బర కొడుకా, చూసిండ్రా అనుల్లా? ఆ కుర్చీలను కటియేసి వాటి నడిమిట్ల మందు బాటిల్లున్న కాటన్లను దిగేసి ఎవ్వలకు డౌట్ రాకుండా బైక్ మీద కొంచబోతున్నాడు గమ్మోతవారి. పోలీసులకు ఏనంగనో ఇన్ఫర్మేషన్ వచ్చినట్లున్నది. నడితోవల దొరకబట్టి షేకి ఎత్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఏం రవారి, ఏంటి ఇవి అని అడిగితే వాడు దిక్కులు చూడబట్టిండు. ఇదంతా నేపాల్ నుంచి దొంగతనంగా ఇండియాకు సప్లై అవుతున్న లిక్కర్ అంట. బీహార్లో మద్యపాన నిషేధం ఉండేటాళ్లకు గిట్ల స్మగ్లింగ్ చేస్తుంటారట. పోలీసులు వాన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు ఉంచబోయి కార్వాయి చేస్తున్నారు. గా సినిమాల అలీ లెక్క పోలీసులకు మస్క కొడదామనుకున్నాడు గాని బీహార్ పోలీసోళ్ళు కొంచెం గట్టోళ్లే ఉన్నట్టున్నారు. అందుకే వాని పప్పులు ఉడకలే అని అంటున్నారు గీ వీడియో చూసిన నెటిజన్లు. కాదేది కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఈ నడుమ దొంగలు సూత కాదేది చోరీకి అనర్హం అనే పాలసీ ఫాలో అవుతున్నారు. వాళ్ళల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయి పైసలు, నగలు, ఫోన్లు అని మడిగట్టుకోకుండా ఏది అవపడితే అది మాయం చేసే పనులు పడ్డారు. జోధ్పూర్లో ఒక దొంగోడు ఏం చేసిండో చూడుండ్రి. ఏది దొరకనప్పుడు ఏది దొరికితే దాంతోనే అడ్జస్ట్ కావాలి అనుకున్నాడో ఏందో గాని ఈ దొంగ పడివేగాడు ఒక షాపు ముందున్న విగ్రహాలకు సూటి పెట్టిండుల్లా. మెల్లగా పోయి షాప్ ముందు పెట్టిన విగ్రహాల పక్కకు కూసున్నాడు. అంత పెద్ద విగ్రహాలను జేబులో పెట్టుకొని తీసుకుపోరాదు కాబట్టి వస్తూ ఒక పెద్ద సంచి తెచ్చుకున్నాడు. అటు ఇటు చూసిండు. మోకా చూసి లటుక్కున ఏనుగు విగ్రహాన్ని సంచిలేసుకుని అవతల పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది చోరీ. ఇత్తడితో చేసిన ఆ విగ్రహం వజన్ 70 కిలోల దాకుంటదట. 50 కిలోల బరువు ఉండే ఆ దొంగోడు 70 కిలోల విగ్రహాన్ని ఎత్తుకపోయిందంటే ఇక ఏమనాలే వాన్ని. ఇదంతా షాప్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఆ విగ్రహం రేటు 50,000 ఉంటదట. పోలీసులు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పుడప్పుడు అడవిల నుంచి పులులు ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలోకి వస్తాయి. ఒక ఊళ్ళో పులి కాలు ముద్రలు అవుపడ్డాయి అని ఫారెస్ట్ వాళ్ళు చెప్తే ఇంకో ఊళ్ళో 2 ఆవుల మీద దాడి చేసిందనే వార్తలు వస్తాయి. ఈ పులులతోని పబ్లిక్ మస్తు పర్సన్ అవుతున్నారు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పులి ఏం చేసిందో తెలిస్తే అందరు షాక్ అవుతారు. వామ్మో, పెద్ద పులి చూసిండ్రా అనుల్లా ఎంత పెద్దగున్నదో. అవును, అది అక్కడ ఏం చేస్తుంది? ఓయమ్మనే, అక్కడున్న శివలింగం దగ్గరకు వచ్చి దాని ముఖం రుద్దుకుంటున్నది. అది కొంచెం సేపు అక్కడనే ఉండి ఆ తర్వాత అడవిలకు పోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నీ జిల్లాలో ఉన్న సదర్ అడవిలో పడ్డది పులి. ఈ నడుమ పులులు ఊళ్ళలోకి వచ్చి ఆవులు, మేకలను చంపుతున్నాయని చాలా వార్తలు వస్తున్నాయి. అక్కడక్కడ వాటి కాలు ముద్రలు చూసి
పులి ఆ చుట్టుపక్కలనే తిరుగుతుందని జనం భయంతో వణికిపోతున్నారు. పులుల జడ కనిపెట్టేందుకు ఫారెస్ట్ వాళ్ళు అక్కడక్కడ ట్రాప్ కెమెరాలు బోన్లు పెట్టినా అవి చిక్కడు దొరకడన్నట్టు తప్పించుకొని తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద పులి శివలింగం కాడికి వచ్చి దానికి దండం పెట్టినట్టు దానికి ముఖం రుద్ది మళ్ళా వెళ్ళిపోవడం చూసి ఇదంతా పరమశివుని మహత్యమే అనుకోవట్టిల్లు ఈ వీడియో చూసిన భక్తులు. కాలుకు మంచి బూట్లు లేవని ఏడ్చేటోనికి అసలు కాళ్ళే లేని మనిషిని చూపెట్టాలి. స్కూల్కు డుమ్మా కొట్టి సినిమాలకు షికార్లకు తిరిగే బడి దొంగలకు 4 అక్షరాలు నేర్చుకునేందుకు కొంతమంది ఎంత ఆరాట పడతారో ఎంత తన్లాడతారో చూపెట్టాలి. అట్లనన్నా వాళ్ళు పడుతున్న కష్టం ఏందో తెలుస్తుంది. అయ్యో బిడ్డ, ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. చూస్తున్నారానుల్లా ఈ బుజ్జిని విధి చిన్న చూపు చూసింది. పుట్టుకతోనే 2 కాళ్ళు చేతులు సచ్చు పడిపోయినాయి. నడవరాదు, ఏం పని చేయనీకి రాదు. బిడ్డ పరిస్థితి చూసి తల్లిదండ్రులు మస్తు బాధపడ్డారు. ఏం చేస్తాం, అంతా మా కర్మ అనుకున్నారు. అయితే ఆ బుజ్జికి చదువు మీద గాలి మళ్ళింది. అయితే పుస్తకాలు మరలేయాలన్నా పెన్ను పట్టుకొని రాయాలన్నా చేతులు పనిచేయవు. అయినా సరే ఎట్లనన్నా చేసి చదువుకోవాలనుకున్నది. కాళ్ళతోనే పెన్ను పట్టుకొని రాసుడు ప్రాక్టీస్ చేసి ఒక్కో క్లాస్ పాస్ అవ్వకుండా 10వ తరగతికి వచ్చింది. ఇప్పుడు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నది. ఒడిశా రాష్ట్రంలో ఉండే చెల్లె పట్టుదలను చూసి షబ్బాష్ అని తారీఫ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.